ధనం సంబంధించిన కష్టాలు పోవాలి. డబ్బు చేతిలో నిలబడాలి. దీనికేమన్నా పరిహారం గాని, శ్లోకం గాని ఉందా? దరిద్రం తొలగాలి. ఇది ప్రశ్న. దరిద్రం అంటే అర్థం ఏమిటి? ఇంగ్లీష్‌లో పోవర్టీ అంటారు. కాదు. దరి అంటే ఒడ్డు. దరిద్ర ఒడ్డుకి చేరాల్సింది బ్యాంక్‌కి చేరాలి. బ్యాంక్ అంటే డబ్బుల బ్యాంక్ కాదు. కాల ఒడ్డు, ఆ ఒడ్డు చేరాలి. లేకుండా పోయాం. దానివల్ల మనము దరిద్రులమయ్యాము. అంటే మంచి ప్రదేశంలో ఉండాల్సింది దుఃఖం వచ్చింది మనకి. మరి దారిద్ర్యం పోవడానికి సుఖకరమైన మార్గం అంటే మీకు చెప్పాలి, ఓ తాయెత్తు కొనుక్కోండని, ఆ తాయెత్తు ఖరీదు లక్షల్లో ఉంటే దానికోసమే అప్పు చేయాలి. ఎందుకు? కానీ మీ అందరికీ కూడా సుఖంగా ఉండే మార్గం ఒకటి చెప్తాం మేము. ఏమిటది? అరచేతి సైజు, అరచేతి అంతటి ఒక రాగి పళ్ళెని తీసుకోండి. పెద్దది కాదు, చిన్నది. దాంట్లో నూనె వెయ్యండి. 9 ఎర్ర ఒత్తులు వెయ్యండి. తెల్ల ఒత్తుల్ని కుంకంతో మెదిపి ఎర్రవిగా అవుతాయి. ఆ 9 ఎర్ర ఒత్తుల్ని కూడా 9 దిక్కుల్లో, అంటే తూర్పు వైపు ఒకటి, పడమటి వైపు ఒకటి, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, ఇలాగా 9 దిక్కులకి 9 వేసి వెలిగించండి. వెలిగించి మీ ఇష్టదైవం, ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడి ముందు పెట్టండి. దయచేసి గూట్లో పెట్టకండి, యువతలకి పెట్టుకోండి. అది ఎంచేతంటే ఈ దీపం చివరికి కొండెక్కేటప్పుడు భగ్గుని మండిపోతుంది. అందుకని ఆ మంటకి దూరంగా ఉండాలి కనుక యువతలకి పెట్టుకోండి. పెట్టుకుని ఆ ప్లేట్లో 3 సార్లు పసుపు, 3 సార్లు కుంకం, 3 సార్లు గంధం వెయ్యండి. చిటికెడు 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 వేసి అవి వెలుగుతూ ఉండగా ఆ పీట మీద పెట్టుకుని ఒక 11 సార్లు గుండ్రంగా తిరగండి. ఏమంటే అక్కడ దేవుడు ఎవరు ఉన్నారండి? అలాగా. ఆ వెలిగే దేవుడు ఎవరో తెలిసినా? నిప్పు, అగ్ని. అగ్ని ఎవరు? దేవతలకందరికీ కూడా మధ్య ఉండేవాడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఎవరో అని చెప్తారు అడ్వర్టైజ్మెంట్లో. ఎవరో కాదు, అగ్నిదేవుడు. ఆయనే. మనం హోమం చేస్తున్నాం, ఆ అగ్నిదేవుడే పట్టుకెళ్ళి దేవతలకి ఇస్తున్నాడు. దీపం పెట్టాం, భగవంతుడు చూపిస్తున్నాడు. అందుకనమాట ఇది అగ్ని. అలా కని అంటే ఈ శ్లోకం చదవక్కల, ఈ పని చెయ్యండి, ఫలితం లభిస్తుంది. లేదండి ఓ శ్లోకం కూడా చెప్పండి. ఓహో అలాగా. ఈ అరచేతి సైజ్ రాగి ప్లేట్ ఉంది కదా, ఆ రాగి ప్లేట్కి సంబంధించి ఒక చిన్న శ్లోకం చెప్తాను. ఏమిటి? కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతే. చూడండి బాబు, ఒకప్పుడు సుదర్శన చక్రం, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం. నారదుడు వెళ్ళి కెరికాడు. ఏమయ్యా, కష్టపడేది నువ్వు, ఆయనకి పేరు వస్తుంది, నువ్వు ఇండివిజువల్గా వెళ్ళు అన్నాడు. అందుకని సుదర్శన చక్రం కార్తవీర్యార్జునుడిగా వచ్చింది భూమండలంలోకి. ఎవడైనా తప్పు చేస్తుంటే వాడి ముందు వెళ్ళి చావగొడతానేవాట. అలాంటి కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో మరణించాడు. ఆ కథ వేరే. ఆ కార్తవీర్యార్జునుడు తలుచుకోండి. కార్తవీర్యార్జును నామ రాజా బాహు సహస్రవాన్. ఆయన 1000 చేతులు కలిగినవాడు. తస్య స్మరణ మాత్రేణ, తలుచుకుంటే చాలయ్యా, హృతం నష్టంచ లభతే. మీ చేతి ఉంగరం ఎక్కడైనా పారేసుకున్నా, ఇంకోటి ఎక్కడో పారేసుకున్నా, పారేసుకున్న వస్తువులు దొరుకుతాయి. మీకు రావాల్సిన సొమ్ము దొరుకుతుంది. ఇంటి నిండా కూడా మంచి సంపద నిలబడుతుంది. ఈ శ్లోకం ఓపిక ఉంటే 108 సార్లు చదవండి, లేకపోతే 11 సార్లే చదువుకోండి. ప్రదక్షిణ చేస్తూ 7 సార్లు చదవండి, విడిగా 11 సార్లు చదవండి. ఇది ఉదయం పూటే చెయ్యండి. మీరు కనీసం 21 రోజులు చేయండి వదలకుండా, మీకు వెంటనే ఫలితం లభిస్తుంది. దీన్ని కొనసాగించండి 90 రోజులు కానీ 180 రోజులు కానీ. మీరంతా మొహం చిట్లించి మరి ఊరెడితేనండి, ఊరెడితే వదిలేయండి, పర్వాలేదు, మనస్సులో తలుచుకోండి. రాత్రిపూట మాత్రమే చదవక్కర్లేదు, పొద్దున్నే చదువుకోండి. మరి నైవేద్యం ఏం పెట్టాలండి? చిన్న బెల్లం ముక్క, వడపప్పు, పానకం, అంతే. మీ పుట్టినరోజుని మాత్రము కాస్త పాయసం నివేదన చెయ్యండి. మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇవాళ ఉపన్యాసకులుగా
ప్రసిద్ధి చెందిన కొందరున్నారే, ఒకప్పుడు వాళ్ళు ఈ కార్తవీర్యార్జున మంత్రం చదువుకునే ఎదిగిన వాళ్ళయ్యారు. ఇది కాకుండా ఇంకొకటి ఏమిటంటే, శంకరాచార్యుల వారు రచించిన కనకధారాస్తవం పుస్తకాల్లో దొరుకుతుంది. అది కూడా శ్రద్ధగా చదువుకోండి. ఇది ఆడవాళ్ళు చదువుకోవచ్చు, మగవాళ్ళు చదువుకోవచ్చు, పిల్లల చేత కూడా చదివించవచ్చు. పిల్లలు కూడా చదివితే వాళ్ళకి విద్యాబుద్ధులు అద్భుతంగా వస్తాయి. ఇది మీరు ఇక దుఃఖమన్న మాట పోతుందండి. కనీసం గుర్తుపెట్టుకోండి, ఒక 180 రోజులు అంటే 6 నెలలు వదలకుండా చెయ్యండి. ఊళ్ళు వెళ్ళినా ఓ ఇంటికి వచ్చిన మళ్ళీ చేసుకోండి, మీకు ఫలితం లభిస్తుంది. కార్తవీర్యార్జున అనుగ్రహం లభిస్తుంది అన్నట్టు సికింద్రాబాద్కి 40 మైళ్ళ దూరంలో బోయినపల్లి అవతల కార్తవీర్యార్జున దేవాలయం ఒకటి ఉంది. మరి మీరేమన్నా గూగుల్లో కొడితే దొరుకుతుంది అది. అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకు రావచ్చు. లేదు, సికింద్రాబాద్లో రంగనాథ స్వామి టెంపుల్ ఉంది, దాంట్లో కూడా కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, అక్కడ ఆయన దండం పెట్టుకోండి, ఫలితం లభిస్తుంది. స్వస్తి.